తమిళనాడు రాజకీయాల్లో తుఫాన్ ఎగిసిపడింది. ఆ తుఫాన్ పేరే విజయ్. దశాబ్దాలుగా ద్రవిడ రాజకీయాలతో విసిగిపోయిన తమిళీయులు ఓ మార్పు కోసం ఆశగా ఎదురుచూశారు. ఇప్పుడు వారి ఆకాంక్షలకు తగ్గట్లుగా విజయ్ దూసుకొచ్చాడు. వెండితెరపై హీరోగా కోట్లాది హృదయాలను గెలుచుకున్న విజయ్ ఇప్పుడు రాజకీయాల్లో తన ముద్రను వేశాడు. తమిళనాడు పాలిటిక్స్ లో సూపర్ స్టార్ గా సీఎం కుర్చీకి దగ్గరయ్యాడు. ఎంజీఆర్ తర్వాత పార్టీ పెట్టి ఫస్ట్ ఎలక్షన్స్ లోనే విక్టరీ విజిల్ మోగించాడు. పాలిటిక్స్ అంటే అధికార పోరాటం కాదు, ప్రజల సేవ కోసం చేసే యజ్ఞం అనే సందేశంతో విజయ్ ముందుకు సాగారు. యువతలో ఉత్సాహం నింపుతూ మార్పు కోసం ఆరాటపడే ప్రతి ఒక్కరిని తన వెంట తీసుకెళ్లారు. విజయ్ పార్టీ విజయం కేవలం ఓ గెలుపు కాదు, అది తమిళనాడు రాజకీయాలలో ఒక కొత్త అధ్యాయం, ఒక కొత్త శకం, ఒక కొత్త నమ్మకం. ఆయన కింగ్ రోల్లోకి వస్తే అది చరిత్ర పుటల్లో స్వర్ణాక్షరాలతో నిలిచే ఘట్టం. విజయ్ గెలుపు ఇప్పుడు ఓ సినిమా కథ కాదు, ఇది ప్రజల విజయం. ఇది ఒక నాయకుడి ప్రయాణం కాదు, ఇది ఒక రాష్ట్రం మార్పు దిశగా వేసే మహా అడుగు. ఒకప్పుడు ఎంజీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా ఇలానే అనుమానాలు వచ్చాయి. సినిమా హీరో ఏం చేస్తాడని అన్నారు. కానీ ఎంజీఆర్ చరిత్ర సృష్టించారు. ఆయన ప్రజల హృదయాలలో దేవుడిలా స్థానం సంపాదించారు. సంక్షేమ పథకాలతో, ప్రజల పక్షాన నిలిచే నిర్ణయాలతో తమిళనాడు రాజకీయాలకు కొత్త నిర్వచనం ఇచ్చారు. ఆయన విజయమే ఒక పాఠం. ప్రజలు నమ్మితే నాయకుడికి అసాధ్యమనేదే ఉండదు. ఇప్పుడు ఎంజీఆర్ మార్గంలోనే ఆయన తర్వాత విజయ్ ఆ ఘనత సాధించాడు. విజయ్ రాకతో తమిళనాడులో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ఇది స్టార్ పవర్ కాదు, ఇది పీపుల్ పవర్. ఎంజీఆర్ తర్వాత అలాంటి ప్రజాదరణ, అలాంటి ప్రభావం మళ్ళీ ఎవరికి దక్కలేదు అనుకున్న సమయంలో విజయ్ ప్రవేశం ఒక సంచలనం. విజయ్ది సాధారణ రాజకీయ ప్రవేశం కాదు, ఇది ఒక ఉద్యమం. ఇది ఒక కొత్త తరానికి ఇచ్చిన స్వరం. ఇది ప్రజల ఆశలకు ఇచ్చిన వేదిక. విజయకాంత్, శరత్ కుమార్ లాంటి వారెందరో రాజకీయాల్లో వచ్చారు. తమ ప్రజల మనసును గెలుచుకునేందుకు ప్రయత్నించారు. కానీ కాలం, పరిస్థితులు, ప్రజల మద్దతు కలిసి రాకపోవడంతో వారు ఆశించిన స్థాయికి చేరుకోలేకపోయారు. కానీ విజయ్ మాత్రం వేరేలా ఆలోచించారు. ఆయన ప్రజల మధ్యకు వెళ్లారు, వారి సమస్యలు విన్నారు, వారి భవిష్యత్తుపై ఒక స్పష్టమైన దిశ, దశ చూపించారు. ప్రజల భావోద్వేగాన్ని విజయ్ ఉద్యమంగా మార్చుకున్నాడు. యువతను రగిలించాడు. నిరుద్యోగుల కోపాన్ని తన స్వరంగా మార్చుకున్నాడు. మధ్యతరగతి బాధలను రాజకీయ శక్తిగా మలిచాడు. ఎన్నికల సమయంలో విజయ్ ఇచ్చిన హామీలు ప్రజల మనసుల్లో నేరుగా తాకాయి. ఉద్యోగాల సృష్టి, విద్యలో సమాన అవకాశాలు, ఆరోగ్య సేవలు అందరికీ చేరేలా మార్పులు, అవినీతికి కట్టడి, ప్రజల డబ్బు ప్రజలకే చేరాలి. ఇవి కేవలం మాటలు కాదు, విజయ్ ఇచ్చిన ఎన్నికల హామీలు. ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో వినిపించింది. అందుకే తమిళ ప్రజలంతా విజయ్కి పట్టం కట్టారు.